హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. అధికార పార్టీ కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్షణ సెకండ్ ఇన్నింగ్స్ని స్టార్ట్ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ సాధించేందుకు ఆపరేషన్ ఆకర్షణ పనికొస్తుందని అధిష్టానం భావిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్న సెగ్మెంట్లలో మెజార్టీ సీట్లు సాధించడం సులువేనని భావిస్తున్న కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీలు ప్రాతినిధ్యం వహిస్తున్న సెగ్మెంట్లలోనూ తమ సత్తా చాటాలని టార్గెట్గా పెట్టుకున్నాయి. ప్రధానంగా బీజేపీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సెగ్మెంట్లపై ఫోకస్ పెంచారు. ఆయా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ తన డ్రైవ్ను మొదలుపెట్టనుంది. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు 64 సీట్లు రాగా 1 సీట్ను సిపిఐ గెలుచుకుంది. ఇక బీఆర్ఎస్కు 39 సీట్లు, బీజేపీకి 8, ఎంఐఎంకు 7 సీట్లు చొప్పున వచ్చాయి. ఇక బీఆర్ఎస్లోని 39 మందిలో ఇప్పటికే 10 మంది కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. మరికొందరు కాంగ్రెస్ పార్టీ సీఎంతో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఇక బీఆర్ఎస్లోని 39 మందిలో ఇప్పటికే 10 మంది కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. మరికొందరు కాంగ్రెస్ పార్టీ సీఎంతో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నారు. కానీ ఆయా నియోజకవర్గాల్లోని గ్రౌండ్ క్యాడర్ తమకు సహకరిస్తుందా లేదా అని కాంగ్రెస్ కొంతవరకు డైలమాలో పడింది. అందుకే క్షేత్రస్థాయిలో కీలకమైన నేతలను తన పార్టీలోకి చేర్చుకోవాలని కాంగ్రెస్ భావిస్తుంది. మాజీ సర్పంచులు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ తదితర కేడర్ను కలిగిన క్షేత్రస్థాయి లీడర్లను కాంగ్రెస్ గుంజుకోవాలని చూస్తుంది. ఈ మేరకు గడిచిన 2 రోజుల నుంచి గ్రౌండ్ లీడర్లకు టీపీసీసీ ఆహ్వానాలు అందిస్తుంది. పదవులు, పార్టీ ప్రయోజనాలపై భరోసా ఇస్తూ తమ పార్టీలోనికి రావాలని టీపీసీసీ మండల స్థాయి నుంచి జిల్లా స్థాయిలో కమిటీలన్నీ ఆహ్వానిస్తుంది. ఈ ఆపరేషన్ను డీసీసీలు నేరుగా మానిటరింగ్ చేస్తున్నారు. స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం తన కసరత్తును మొదలుపెట్టగానే పార్టీ తరపున కూడా ఎన్నికలకు ఎదుర్కొనేందుకు ప్రిపరేషన్ జరుగుతుంది. ఈ ఎన్నికల్లో సరైన అభ్యర్థుల్ని నిలబెట్టి మెజార్టీ సీట్లు సాధించాలనేది కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం గ్రౌండ్ కసరత్తును పెంచింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పార్టీ గుర్తు మీద జరుగుతున్నప్పటికీ సర్పంచ్, వార్డు సభ్యుల, గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలు మాత్రం పార్టీలతో సంబంధం లేకుండా జరుగుతాయి. దీంతో క్షేత్రస్థాయిలోని ప్రజలతో సత్సంబంధాలను కలిగిన వ్యక్తులను సెలెక్ట్ చేయాలని టీపీసీసీ ఇటీవల జరిగిన కార్యవర్గ సమావేశంలో తీర్మానించింది. ఎందుకో వార్ రూమ్ కేంద్రంగా ఇంటర్నల్ సర్వేలు కూడా జరుగుతున్నాయి. ఇందుకోసం ప్రతిపక్ష సభ్యులు, ఎమ్మెల్యేలుగా ఉన్న నియోజకవర్గాల్లో పార్టీ తరపున కోఆర్డినేటర్లను త్వరలోనే నియమించనున్నట్లుగా పీసీసీ కార్యవర్గం పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలను కూడా క్లీన్ చేయాలని కాంగ్రెస్ తన స్ట్రాటజీలను అమలు చేయనున్నట్లుగా తెలుస్తోంది. ఆయా మున్సిపాలిటీ పరిధిలోని కీలక నేతలు, చైర్పర్సన్లతో పాటు కౌన్సిలర్లు, మాజీలకు కాంగ్రెస్ కండువాలు కప్పనున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 128 పురపాలక సంఘాల్లోనూ చేరికలను ప్రోత్సహిస్తూ కాంగ్రెస్ ముందుకు సాగుతుంది. గ్రౌండ్ నేతలను గుంజుకుంటే ఆటోమేటిక్గా పైన ఉన్న లీడర్లు పార్టీలోకి చేరుతారనే అభిప్రాయంలో కాంగ్రెస్ ఉంది. ఇక బీజేపీ, బీఆర్ఎస్ ఓటు బ్యాంకును తన వైపు కన్వర్ట్ చేసుకునేందుకు శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తుంది. గ్రేటర్ హైదరాబాద్లో దాదాపు 140 సీట్లు గెలవాలని కాంగ్రెస్ టార్గెట్గా పెట్టుకుంది.